మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా మీరు నాకు పరిచయం లేని రోజుల్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు సార్ మీ దగ్గర రౌండ్ ద క్లాక్ సార్ ఒకరి పాటలే మోగేవి. అవును సార్. అది ఇళయరాజా గారి పాటలు. ఎప్పుడు రానియండి సార్ మీరు హమ్ చేసేవి కూడా రాజా గారి పాటలు తప్ప ఇంకో పాట హమ్ చేయరు. అలాంటి మీరు మొదటి అవకాశంలోనే సార్తో మ్యూజిక్ చేయించుకుంటున్నారు. సార్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఆలోచన, అవకాశం ఎలా పొందారు? అసలు ఫస్ట్ ఈయన పక్కన కూర్చోవడం చాలా శివరింగ్గా ఉంది సార్. చాలా వణుకు వస్తుంది లోపల. నాకు కూడా అలాగే ఉంది. ఎందు గురించి అంటే ఇది ఒక్కోసారి గిచ్చుకొని చూసుకుంటూ ఉంటారండి, ఇది నిజమా అబద్ధం అని. అంటే నేను పుట్టిన 1980s అండి, 80s బ్యాచ్లో పుట్టాను నేను. సో నేను అక్కడ స్టక్ అయిపోయాను ఈ మ్యూజిక్ దగ్గర. అందు నుంచి బయటకు రాలేను నేను. సో ఆ రాకపోవడం వలన ఏమైందంటే మీరు ఎప్పుడు వచ్చినా అదే పాటలు అవే వింటూ ఉంటే మీరు మీరు మీ చుట్టూ అదే ఉండేదండి. అవే పాటలు వినేవాడిని. నాకు కూడా విసుగులేదు కదా. అదేనండి, నేను కూడా ఎంజాయ్ చేశాను. పాటలు కదా కీర్తనలు. మనకి జనరల్గా పొద్దున్న లేచి మన దేవుడికి దండం పెట్టుకోలేని రోజు ఉంటుందేమో కానీ ఈయన పాట వినని రోజు ఉండదండి. అది రకరకాల కోణంలో అవ్వచ్చు. ఒక సెల్ ఫోన్ రింగ్ అవ్వచ్చు, లేదా నేను ఆర్టీసీ బస్సు ఎక్కితే ఒక ఎఫ్ఎం అవ్వచ్చు, లేదా టీవీ పెడితే టీవీ ఛానల్ అవ్వచ్చు, లేదా చంటిపిల్లలు ఏడుస్తుంటే చంటిపిల్లలు వాళ్ళ అమ్మ పాడే పాట అవ్వచ్చు, ఏదేనండి. సో నేను ఎక్కడో అనుకున్న పాయింట్ ఏంటంటే చేస్తే రాజాసార్తోనే చేయాలి, ఆయన వద్దు అంటే అప్పుడు చూస్తా. కానీ ఆ అవకాశం నాకు కల్పించింది ఫస్ట్ మా రూపేష్ గారండి. బికాజ్ నేను ఇదే కథ చాలామంది దగ్గరికి పట్టుకుని వెళ్ళానండి. ఫ్రాంక్లీ వెళ్ళిన ప్రతిసారి రాజా గారు అంటే, నీకు రాజా గారు ఎందుకు చేస్తారు, ఏం మాట్లాడుతున్నావు, ఏమైనా సెన్స్ ఉందా, నువ్వు డైరెక్టర్ ఏంటి అసలు, నీకు గుర్తుందో లేదో, నేను కూడా నమ్మలేదు. గుర్తుందండి, నాకు గుర్తుందండి. కానీ ఆయన మాత్రం అలా కాకుండా రాజా సార్ అంటే తప్పకుండా అండి మనం వెళ్దాం, ఆయన వద్దంటే అప్పుడు చూద్దాం అని చెప్పారండి. సో నేను వెళ్ళి ఆయనకి హార్డ్లీ ఒక 2 నిమిషాలు కూడా చెప్పలేదండి కదా. ఆయన జస్ట్ అడిగిన వెంటనే ఏంటి అన్నారు. సార్ ఇది సార్ ఇది సార్, ఓకే పాట తీసుకొచ్చి అన్నారు. అంతేనండి, ఇంకా అసలు వేరే మాట కూడా లేదు. ఆయనకి ఏం అర్థమైంది అన్నది భగవంతుడికే తెలియాలండి. అండ్ మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా భూమి మీద ఉన్నారంటే డైరెక్టర్స్లో, దట్స్ మీ 100% అండి. అందులో దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఐఎమ్ బ్లెస్డ్. అండ్ షష్టిపూర్తి విల్ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్, దట్స్ ఫర్ ష్యూర్ అండి. బికాస్ లాట్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ దేర్ అండ్ ఇట్స్ అ మ్యూజికల్ జర్నీ ఫిలిం. అండ్ సర్ ఈజ్ ద హీరో ఫర్ ద ఫిలిం, ఫ్రాంక్లీ స్పీకింగ్. బికాస్ ఆ సౌండ్ లేకపోతే మీకు ఆ భావం కలగదు, ఆ ఫీల్ రాదు, ఆ ఎక్స్ప్రెషన్ పలకదు. ఎన్ని పాటలు ఉంది ఇందులో? సార్ సినిమాలో ఒక ప్రాపర్ రాజా సార్ కమర్షియల్ ఫిలిం ఒకప్పుడు 90sలో మనం వినేవాళ్ళం. ఎగ్జాక్ట్ 6 సాంగ్స్ అండి పక్కా. ఎవ్రీ ఎమోషన్, ఆయన మెలోడీ ఉంటుంది, ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక బాధాకరమైన పాట ఉంటుంది, ఒక ఫెస్టివల్ మూడ్ ఉంటుంది, ఒక ఎరాటిక్ సాంగ్ కూడా రాయించారు. ఎస్ మీరే రాశారు అది.